హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుభాష్ని బొట్ట. ఇక ఈ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ కూడా చేయడం మర్చిపోబాకండి. ఇక వీడియోలోకి వెళ్తే రీసెంట్గా నేను మా ఆయన్ని ఇంట్లో సరుకుల కోసం వెళ్ళమన్నానండి. ఎప్పుడు మేమైతే బయటకి ఎక్కడికి వెళ్ళమండి. తను ఎందుకో నువ్వు కూడా రా ఇద్దరం వెళ్దామంటే ఇంకా బయలుదేరాను తనతో పాటు. నేనైతే ఎప్పుడు బయటికి చాలా తక్కువ మేమిద్దరం బయటకు వెళ్ళడము. ఊరికే సరదాగా వెళ్దాం రా అంటే ఇంక వెళ్ళాము. ఇంట్లోకి కావాల్సిన కొన్ని సరుకులు అయితే తీసుకున్నానండి. అదే ఏముంటాయి, ఇంట్లోకి కావాల్సిన ఆయిల్, కారం, పసుపు, సాల్టు, షాంపూలు, పేస్ట్లు, విమ్ము, రిన్ను, ఇలా ఇంట్లోకి కావాల్సినవన్నీ తీసుకున్నామండి. అలాగే నెక్స్ట్ పక్క షాప్లో వచ్చి బియ్యం బస్తా కూడా తీసుకున్నాము. బియ్యం బస్తా వచ్చేసి 1400-1500 పడింది, 25 కేజీలది. ఇక అది కూడా తీసుకున్నామండి. అది కూడా తీసుకొని ఇంకా మాకు 3 చక్రాల బండి అయితే ఉందండి, లాగుడు బండి. ఏంటంటే అప్పుడప్పుడు కల్లుపు బస్తాలు వేస్తారు మా ఆయన దాని మీద. సో మన ఓపెన్ కార్ అంటూ ఉంటాడు మా ఆయన. ఆ రోజైతే కొంచెం లేట్ అయిపోయింది. ఇక లేట్ అయిపోయిందని చెప్పేసి కర్రీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. ఏమైనా తీసుకొని వెళ్ళిపోదాము, మళ్ళీ వంట చేసేసరికి ఏ టైం అయిద్దని చెప్పి ఇంటికి వెళ్ళి అన్నం అయితే వండేసుకొని ఇక కూరలు కట్టించేసుకుందామని చెప్పి నేనైతే సాంబారు, పప్పు తీసుకున్నాను కర్రీస్ పాయింట్ దగ్గర. ఇంకా వెళ్తూ ఇదంతా ఏరియా మొత్తం నేనైతే తీసానండి. ఇది వచ్చేసి విజయవాడ. ఎక్కడంటే విజయవాడలో నాకు కూడా చాలా కష్టమండి విజయవాడలో పేరుకుంటాననే, కానీ చాలా ఏరియాస్ నాకు కూడా తెలియదు. ఏదో బావిలో కప్పలు అలా బ్రతికేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి పైపుల్ రోడ్ అంటారు. విజయవాడ వాంబే కాలనీ దగ్గరలో పైపుల్ రోడ్ అంటారు. ఇక అదంతా ఈ ఏరియా మొత్తం. తర్వాత నెక్స్ట్ వచ్చి కూరగాయలు కూడా తీసుకున్నానండి. ఎలాగ వెళ్ళాం కదా బయటకు అని చెప్పేసి కూరగాయలు కూడా తీసుకున్నాను. ఎడిటింగ్ చేస్తూ ఏం నొక్కానో అర్థం కాలేదు, బ్లాక్ అండ్ వైట్లోకి వచ్చింది. మళ్ళీ కాసేపటికి కలర్లో కూడా వచ్చింది. కూరగాయలు ఏం తీసుకున్నానంటే క్యారెట్, చామదుంపలు, బంగాళదుంపలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇలా కొన్ని అయితే నేను కూరగాయలు తీసుకున్నాను. వీడియో తీయమంటేనే అస్సలు తీయలేదు. ఇక నా చేతితో నేను తీసుకున్నాను వీడియో. ఇక బండి అండి, మా బండి మీద మా ఓపెన్ కార్ మీద కూర్చున్నాను. చాలామంది మొహమాట పడతారు కానీ నాకు అలా ఏమి ఉండదు. సో మనకి ఏది ఉంటే అదేనండి. మనకున్న దాంట్లోనే మనం సంతృప్తి పొందాలి, మనకున్న దాంట్లోనే మనం సంతోషం పొందాలని నా ఉద్దేశము. చాలామంది సరుకులకి ఏంటంటే డీమార్ట్ దాకా పరిగెడతారు. నాకు తెలిసి నెల జీతం తెచ్చుకునేవారు, వారం పేమెంట్లు తెచ్చుకునే వాళ్ళకి డీమార్ట్ అనవసరమని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే అక్కడ ఒక వస్తువు కొనడానికి వెళ్ళేటప్పుడు మనం 10 వస్తువులు కొనేస్తాం మనకు తెలియకుండానే. అది ఎందుకంటే అది వ్యాపారం కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా మనకి ఆకర్షణీయంగా అన్నీ ఉంటాయి కాబట్టి మనలాంటి వాళ్ళము మనం ఏది కొనడానికి వెళ్ళామో అదే కొనకుండా ఇంకో 10 వస్తువులు కూడా కొనేటట్టు అక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి మనలాంటి వాళ్ళకి అనవసరం అని నా ఫీలింగ్. జస్ట్ మనకి పచారీ కొట్లు, హోల్సేల్ కొట్లు ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకుంటే బెటర్ అని నా యొక్క ఫీలింగు. దీన్ని ఎవరిని ఉద్దేశించి అయితే నేను అనలేదు. నేనైతే డీమార్ట్ దాకా అస్సలు వెళ్ళనండి. నాకు ఉన్న దాంట్లోనే నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్న కొంత నాకు దక్కిన దాంట్లో నేను చాలా సంతృప్తి పొందుతాను, సంతోషంగా ఉంటాను. ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇక సంతూర్ సోప్ అనమాట. నేను సంతూర్ మమ్మీని కాబట్టి సంతూర్ సబ్బులు వాడేస్తాను. ఇక ఇవ్వండి, ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చిన్న వీడియోనే తీశాను, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక ఇంటికి వచ్చినాక అన్నీ సర్దుకున్నాక ఇలా మా అబ్బాయిని బ్రతంలాడితే ఇంక వీడియో తీసి పెట్టాడు. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కంటెంట్తో మీ ముందుకి రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అదే తీసుకున్నాను కదా, పప్పు చారు, సాంబారు, ఇది బూందీ. Bye friends.